ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్టడీ అచీవ్స్. నేను ప్రీవియస్ వీడియోలో పర్సెప్ట్రాన్ గురించి ఆర్కిటెక్చర్ చెప్పాను, ఇంట్రడక్షన్ కూడా చెప్పాను అండ్ లీనియర్ డిస్క్రిమినెంట్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ కూడా చెప్పాను. సో ఈరోజు పర్సెప్ట్రాన్లో మనకి వర్కింగ్ కూడా ఉందని చెప్పాను. వర్కింగ్ అండ్ లిమిటేషన్ అవి నేర్చుకుందాం, సరేనా? సో ఫస్ట్ మనం ఈ పర్సెప్ట్రాన్ అనేది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. In machine learning, perceptron is considered as a single layer neural network that consists of four main parameters named as input values, weights, bias, net sum and an activation ఫంక్షన్. నేను ఆర్కిటెక్చర్లో చెప్పాను దీంట్లో ఏమేమి ఉంటాయి, పర్సెప్ట్రాన్లో ఏమేమి ఉంటాయో ఫోర్ ఉంటాయని చెప్పాను. అవే ఇవి: ఇన్పుట్ వాల్యూస్, వెయిట్స్, బయాస్. ఇన్పుట్ వాల్యూ, బయాస్ అంటే ఏంటో కూడా నేను ఆర్కిటెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి ఉంటాయని చెప్పాను కదా, అవే ఇక్కడ ఈ లైన్లో మెన్షన్ చేశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ది పర్సెప్ట్రాన్ లేయర్ బిగిన్స్ విత్ ద. ఈ వర్కింగ్ అనేది 2 స్టెప్స్లో చేస్తాం అనమాట. మనం ఫస్ట్ వన్ వచ్చేసి వెయిటెడ్ సమ్ లేదా నెట్ ఇన్పుట్ని క్యాలిక్యులేట్ చేయడం. సెకండ్ వన్ వచ్చేసి యాక్టివేషన్ ఫంక్షన్ని యాక్టివేషన్ ఫంక్షన్ అనమాట. సో ఫస్ట్ వెయిటెడ్ సమ్ అంటే ఏంటో చూద్దాం. ది మోడల్ మల్టిప్లైస్ ఈచ్ ఇన్పుట్ విత్ ఇట్స్ కరెస్పాండింగ్ వెయిట్స్ అండ్ యాడ్స్ ద బయాస్. నేను చెప్పాను కదా, మనం ఇన్పుట్ ఇస్తామని, ఇన్పుట్ ఉంటుంది, వెయిట్ ఉంటుందని. మనం ఫస్ట్ మన ఇచ్చిన అన్ని ఇన్పుట్స్ని మనం ఏం చేస్తాం, ఈచ్ ఇన్పుట్ విత్ ద కరెస్పాండింగ్ వెయిట్స్తో మల్టిప్లై చేసి ఏం చేస్తాం, బయాస్ని యాడ్ చేస్తాం. ఈ లైన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఫార్ములా ద్వారా మనం నెట్ ఇన్పుట్ కనుక్కోవచ్చు. ఫార్ములా ఏంటి, ఇది ఇన్పుట్, ఇది వెయిట్స్, మల్టిప్లై చేశారు కదా దీనికి, ఓకే, కరెస్పాండింగ్ వెయిట్. మళ్ళీ ఏం చేశారు, బయాస్ని యాడ్ చేశారు. ఇక్కడ x1 అంటే x1 W1, x2 W2, దీన్ని ఇన్పుట్నే ఇట్లా రాశారనమాట. లాస్ట్కి ఏం చేశారు, బయాస్ని యాడ్ చేశారు. ఇది ఫార్ములా, ఫస్ట్ స్టెప్ ఇది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాక్టివేషన్ ఫంక్షన్. The calculated net input Z is passed through hard limit heavy side step function to generate the final output Y. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఒక నెట్ ఇన్పుట్ వచ్చింది కదా, దాన్ని ఏం చేస్తాం మనం, యాక్టివేషన్ ఫంక్షన్కి పాస్ చేస్తాం అనమాట, అవుట్పుట్ని జనరేట్ చేయడానికి. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా యొక్క అర్థం ఏంటి, జెడ్ వాల్యూ అనేది 0 కంటే ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, 1 లాగా వస్తుంది. అదే జెడ్ అనేది తక్కువగా ఉంటే ఎలా అవుట్పుట్ అనేది 0 వస్తుంది. ఇది స్టెప్ 2 అన్నమాట, ఓకేనా? ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2. దీని గురించి ఒక చిన్న డయాగ్రామ్ ఉంది, అది చూద్దాం. నిన్నటి డయాగ్రామే నేను ఆర్కిటెక్చర్లో వేసిన డయాగ్రామే, కాకపోతే ఒక చిన్న చేంజ్. ఇక్కడ ఎర్రర్ అని రాసాం, ఓకేనా? ఎర్రర్ అంటే ఏంటి, ఒకవేళ మనకి అవుట్పుట్ తప్పు వచ్చింది అనుకోండి, అదేమవుతుంది, ఈ ఎర్రర్ లూప్ ద్వారా వెనక్కి వెళ్ళిపోయి వెయిట్స్ని అప్డేట్ చేస్తుంది అనమాట. వెయిట్స్ అప్డేట్ చేసి మళ్ళీ ఈ అవుట్పుట్ అనేది ప్రాసెస్ నెట్ ఇన్పుట్ కనుక్కోవడం, మళ్ళీ యాక్టివేషన్ ఫంక్షన్కి పాస్ చేయడం, లాస్ట్కి మనకు అవుట్పుట్ వస్తుంది. ఎప్పటిదాకా అయితే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్ వస్తుందో అప్పటిదాకా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం, పర్సెప్ట్రాన్ రూల్ అని అంటాం, ఓకేనా? ఇది మొత్తం వచ్చేసి పర్సెప్ట్రాన్ యొక్క వర్కింగ్ అనమాట. సో ఇందులో లిమిటేషన్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, ఆ లిమిటేషన్స్ ఏవి, లిమిటేషన్స్ ఆఫ్ పర్సెప్ట్రాన్. లిమిటేషన్స్ అంటే ఏంటి, ఇట్ కెన్ ఓన్లీ లెర్న్ లీనియర్ సెపరబుల్ ప్యాటర్న్స్. అంటే ఏంటి, లీనియర్ అంటే సెపరబుల్ అంటే నేనేం చెప్పాను, డేటాని సపరేట్ చేయడం కదా, ఇట్లా చెప్పాను కదా ప్రీవియస్ వీడియో. లీనియర్ ఏమంటారు, డిస్క్రిమినెంట్స్లో ఇట్లా లీనియర్ సెపరబుల్ డేటా చేసాం మనం, దీన్ని లీనియర్ సెపరబుల్ అంటాం కదా, వాటికే ఇది వర్క్ చేస్తుంది అనమాట, నేర్చుకుంటుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి it completely fails to solve non-linear problems like XOR gate problems. This limitation led to the development of multi-layer perceptron. అంటే ఏంటి, ఇది టోటల్గా ఫెయిల్ అయిపోయింది అనమాట నాన్ లీనియర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి. లీనియర్కే పనిచేస్తుంది, నాన్ లీనియర్కి అస్సలు ఫెయిల్ అయిపోయింది. ఇది ఎగ్జాంపుల్గా XOR గేట్గా చెప్పారు. ఇది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాల్సి వచ్చింది, మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ని కనుక్కోవాల్సి వచ్చింది. సో ఇవి లిమిటేషన్స్ అనమాట.
నేను పర్సెప్ట్రాన్‌ది ఇంట్రడక్షన్ చెప్పాను, ఆర్కిటెక్చర్ చెప్పాను, వర్కింగ్ చెప్పాను అండ్ లిమిటేషన్స్ కూడా చెప్పాను. సో, ఈ టాపిక్ అయిపోయింది. ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి. అవేంటి లీనియర్ సెపరబిలిటీ అండ్ లీనియర్ రిగ్రెషన్. అది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇంకా 2 టాపిక్స్ చెప్తే ఈ యూనిట్ అయిపోద్ది. ఓకే. ఈ యూనిట్ అయిపోతది. సో, నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.